జనాల కంటే జగనేం ఎక్కువ కాదని నిరూపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధి. జగన్ సర్కారు వచ్చిన తర్వాత కూడా అనంతపురం నీటి కష్టాలు అట్లాగే ఉన్నాయి. ఆ జల జగడాలైతే రాష్ట్రాల మధ్య నడుస్తున్నాయి, కానీ నోట్లోకి 4 సుక్కలు నీళ్లు పోవడానికి కావాల్సినటువంటి వస్తువులైతే దశాబ్దాలుగా లేనటువంటి పరిస్థితి. ఎండాకాలం వచ్చిందంటే, ఎండాకాలం కాదు విడికాలంలో కూడా హిందూపురం లాంటి చోట్ల ట్యాంకర్లతో నీళ్ళే, మామూలు పంపులు కూడా పనిచేయనటువంటి సందర్భంలో రిపేర్లు చేయించడం దగ్గర విఫలమవుతున్నటువంటి వేళ అనంతపురం కార్పొరేషన్ ఎదురుగుండా ధర్నా చేసిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్. అది విశేషం. తాగునీటి సమస్య మీద ఖాళీ బిందెలతో జనాలు నిరసన వ్యక్తం చేస్తుంటే, ప్రజలు తాగునీరు లేక ఇబ్బంది పడుతున్న అధికారులు పట్టించుకోవట్లేదంటూ కార్పొరేషన్ ఎదుటి వైసీపీ కార్పొరేట్లే ఆందోళన చేశారు. నగరపాలక సంస్థని మహిళలు ముట్టడిస్తే వాళ్ళ ముందు వచ్చి వీళ్ళే కూర్చున్నారు వైసీపీ వాళ్ళు. అధికారులు బయటకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ కార్పొరేటర్ హరిత బాబా ఫక్రుద్దీన్ ఉద్యమించడంతో